వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మహీంద్రా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. XUV 500 మ్యానుఫ్యాక్చరింగ్ 2015లో జరిగిందండి. మోడల్ 2015, రిజిస్ట్రేషన్ కూడా 2015లోనే జరిగిందండి. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2030 వరకు ఉందన్నమాట. డీజిల్ వేరియంట్ 2015లో ఈ కార్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అండి. W8 అన్నమాట. 2016 నుంచి మనకి W10 రావడం జరిగింది. 2015 ఆ టైంలో మాత్రం W8 అనేది టాప్ ఎండ్ వేరియంట్. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ వచ్చేసరికి కంప్లీట్గా ఇప్పటి వరకు షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగిందండి. కేవలం 118,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే ఉందండి. ట్రాక్ నా దగ్గర ఉంది, నేను చూపించడం జరిగిద్ది ఇప్పుడు. ఇది లాస్ట్ షోరూమ్కి 2023 సెప్టెంబర్లో 1,12,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళి రావడం జరిగిందండి. అంటే షోరూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 6,000 కిలోమీటర్లు తిరిగిందనమాట. ప్రజెంట్ 7 సీటర్ అండి. XUV 500 చాలామంది ఇష్టపడతారు. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్స్ కోసం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ కొన్ని ఛానల్స్లో ఢిల్లీలో తీసుకొచ్చి సేల్ చేసే వాళ్ళు ఈ కార్స్ అనేవి రెగ్యులర్గా తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మన ఏపీ కార్ అండి. ఫస్ట్ నుంచి కూడా ఏపీ కారే. అండ్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిన కార్ అన్నమాట. కేవలం 119,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టాప్ ఎండ్ వేరియంట్. ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వాల. మనకి బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. 90% ఫుల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. కార్ అయితే మాత్రం ఇంజన్ చాలా సైలెంట్గా ఉందండి. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. అన్వాంటెడ్ సౌండ్స్ ఎక్కడ రావట్లేదు. అండ్ సస్పెన్షన్ కూడా మీరు ఎంత పెద్ద గతుకుల్లో వేసినా సరే చిన్న నాయిస్ కూడా రావట్లేదండి. పికప్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ ఫస్ట్ ఈ కార్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసి ఉంటే సేల్ అయిపోయిందని అర్థం అండి. అది చూసి ఒకవేళ సోల్డ్ అవుట్ లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసరికి 8008173143. అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. కార్ అయితే మాత్రం 7 సీటర్. మైలేజ్ అయితే మాత్రం హైవే మీద 17, ఎగ్జాక్ట్గా నాకైతే మాత్రం 17, అంటే నేను 100 స్పీడ్ మెయింటైన్ చేశాను. 17 అయితే వచ్చిందండి. సిటీలో మాత్రం 13 నుంచి 14 ఆ రేంజ్లో అయితే మనకి మైలేజ్ వస్తుంది. 7 సీటర్ చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. 7 మెంబర్స్ కూర్చున్నా సరే. ఒకసారి కార్ షోరూమ్ రికార్డ్ చూసిన తర్వాత మనం ఈ కార్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూడొచ్చండి, ప్రజెంట్ రీడింగ్ 118,532 కిలోమీటర్లు ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన డేటా మీరు ఇక్కడ చూసుకుంటే కార్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇదిగోండి వెహికల్ నెంబర్ AP31CW2929. అండ్ ఇక్కడ డేట్ చూసుకోవచ్చు. లాస్ట్ వెళ్ళింది 17 మే 2023లో. అప్పుడు రీడింగ్ వచ్చేసరికి 112,011 ఈ కిలోమీటర్స్ దగ్గర వెళ్ళిందండి లాస్ట్. ఇక్కడ బిల్ డేట్ కూడా చూసుకోవచ్చు, 17 మే 2023. అండ్ ఆ టైంలో ఏమేమి మార్చారు,
వాషింగ్ చేశారు, క్లీనింగ్ చేశారు, ఇవి కూడా కంప్లీట్గా వీళ్ళు మెన్షన్ చేసి ఉంది. అండ్ బిఫోర్ వచ్చేసరికి 90,000 దగ్గర వెళ్ళింది, అండ్ బిఫోర్ వచ్చేసరికి 70,000 దగ్గర వెళ్ళింది, 59,000 దగ్గర వెళ్ళింది, 45,000 దగ్గర వెళ్ళింది, అండ్ 37,000 దగ్గర వెళ్ళింది, నెక్స్ట్ 37 అదే రోజు వెళ్ళింది, డేట్ 29. సో ఈ విధంగా కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ అయితే మాత్రం వీళ్ళు చేయడం జరిగిందండి. మీకు ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ అనేది ఏమీ లేదు, ప్రతిదీ కూడా మీకు టైం టు టైం మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందండి. అండ్ ఒకసారి మనం కార్ డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుందాం. ఆర్సీ వచ్చేసరికి 2030 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2024 దాకా ఉంది అన్నమాట. అంటే ఈ ఇయర్ 2024 దాకా ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ కార్ మాత్రం నేను ఒక మంచి ప్రైస్లో కస్టమర్కి ఇవ్వాలి అనుకొని తీసుకొచ్చాను. 100% మంచి ప్రైజే ఇస్తానండి. చాలామంది కస్టమర్స్ ఎక్కువ కొటేషన్ పెడుతున్నారు ఈ మధ్య అని ఫీల్ అవుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. బయట మార్కెట్ కావచ్చు, కార్ బజార్స్ కావచ్చు, ఈవెన్ కస్టమర్స్ కూడా ఇవ్వని ప్రైస్లో నేను ఇవ్వడం జరుగుతుంది కార్స్. 100% ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయిన కస్టమర్సే నా దగ్గర ఉన్నారు. కావాలంటే రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వాటెవర్, ఈ కార్ అయితే మాత్రం నేను ప్రైస్ మధ్యలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 100% నచ్చింది. 2015 మోడలు, W8 ఆప్షనల్. W8 అప్పుడులో టాప్ ఎండ్ అన్నమాట. కస్టమర్స్ OLXలో ఎంత పెడుతున్నారు, వేరే కార్ బజార్ వాళ్ళు ఎంత పెట్టారు, అండ్ ట్రూ వాల్యూ కావచ్చు, కార్ 24 వాళ్ళు కావచ్చు, చెక్ చేసుకోండి ప్రైజెస్. దాని తర్వాత నేను చెప్పిన ప్రైస్కి, అండ్ కార్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, కార్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి వచ్చి. అప్పుడు మీకు ఈ ప్రైస్ కరెక్టా కాదనేది మీకు అర్థమైద్ది. అండ్ కార్ క్వాలిటీ కూడా 100% వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 100% నా కార్ బాగుండిద్ది, అందులో డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ LI వీల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కంపెనీ నుంచి, షోరూమ్ నుంచి వచ్చిన ఈ కంపెనీ నుంచి వస్తాయండి. ఇక్కడ చూసుకోవచ్చు మహీంద్రా లోగో. మీకు చాలా నీట్ కండిషన్లు ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ డస్ట్ అండి, ఇది జస్ట్ డస్ట్, మీరు చూసారు కదా, చాలా నీట్ కండిషన్లో వాడారు. అండ్ టైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 4 కూడా బ్రిస్టోన్ వాళ్ళవి టైర్స్ ఉన్నాయండి. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 85% బటన్ ఉందన్నమాట. 85% 4 టైర్లు కూడా ఉన్నాయి. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టైర్స్కి. అండ్ కార్కి కూడా డెంట్స్, స్క్రాచెస్ ఎక్కడ ఏమీ లేవండి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ అండి. ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్, రస్ట్ ఏమీ లేదండి బండికి. నేను క్లియర్గా మొత్తం చెక్ చేశాను. మనం చెక్ చేసే మన ఛానల్లో వీడియో చేయడం జరిగిద్దండి. 100% సాటిస్ఫై అయితే అవుతారు. 7 సీటర్. అండ్ మీకు నేను చెప్పే ప్రైజు, ఇప్పుడు ఇన్నోవా 2015 చూసుకున్నా, ఎర్టిగా 2015 చూసుకున్నా, XUV కూడా అదే రేంజ్లో రేట్ అనేది ఉండిద్ది. కానీ నేను చాలా తక్కువ ప్రైస్లో ఇదైతే మన కస్టమర్స్కి ఇవ్వడం జరిగిద్ది అన్నమాట. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి బానెట్ కూడా మనం చూద్దామండి. అండ్ దీని ఫీచర్స్ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ సైడ్ మిర్రర్స్కి చూసుకుంటే ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. ఈ మిర్రర్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, అట్ ద సేమ్ టైం ఫోల్డ్ కూడా అవుతాయండి. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే ఫుట్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇలా మనం కాలు పెట్టి ఎక్కొచ్చు అన్నమాట. ఓల్డ్ పీపుల్కి కావచ్చు. అండ్ దీని లుక్ కూడా బాగుండిద్ది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి.
ఇక్కడ 4 పవర్ విండోస్ చూడొచ్చు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం. అండ్ ఇది వచ్చేసరికి మీకు విండోస్ అదే సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి క్లోజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ప్రెస్ చేస్తే చూసారు కదా. అండ్ ఈ కార్ వచ్చేసరికి మనకి ప్రతి చోట కూడా లైటింగ్తో ఉండిద్దండి ఎక్కువ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీకు నైట్ పూట చాలా చాలా యాంబియంట్ అనేది చాలా బాగుండిద్ది. ఇక్కడ మీకు రెడ్ లైట్ ఉంది కదండి, ఇక్కడ లైట్ వస్తుంది మీకు. ఇక్కడ డోర్స్ దగ్గర లైట్ వస్తుంది మీకు. దిగేటప్పుడు నైట్ పూట చీకట్లో ఇక్కడ మనకి వెలుతురు పడిద్ది అన్నమాట. మీకు లోపల మొత్తం లైటింగ్తో ఉండిద్దండి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు రూఫ్కి. వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇక్కడ సీలింగ్ చూస్తేనే మనకు అర్థమైద్ది. అండ్ సేఫ్టీ పరంగా ఇది ఇక్కడ మనం చూసుకుంటే 7 మెంబర్స్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి వెహికల్. 7 మెంబర్స్ హాయిగా కూర్చోవచ్చు. లాంగ్ డ్రైవ్స్కి మాత్రం పర్ఫెక్ట్ కారు. సేఫ్టీ పరంగా కూడా మనకి దాదాపుగా ఒక 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ డ్రైవర్ కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు. అండ్ సీట్స్లో కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అలానే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే పిల్లర్స్ దగ్గర కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దాదాపుగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఆమ్రెస్ట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది లాస్ట్ రో అండి. ఇది మీకు ప్రతి డోర్ కూడా నేను చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు ఇక్కడ లిడ్స్ ఇవి మొత్తం చూసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కడ అసలు ఏ డ్యామేజ్ అనేది ఎక్కడ లేదండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది జస్ట్ గ్రీజ్ అండి, గ్రీజ్ పెట్టారు. అండ్ దీని మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు డిస్ప్లే ఇక్కడ మీకు ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుందండి XUV500ది. అండ్ ఇక్కడ మీరు మ్యూజిక్ సిస్టమ్ కూడా అల్టిమేట్ ఉండిద్ది అన్నమాట, సౌండ్ సిస్టమ్. అండ్ ఇందులో అప్పట్లోనే టెక్నాలజీ పరంగా చాలా మంచి టెక్నాలజీ ఇచ్చారండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రాక్షన్ కంట్రోల్స్, అప్ హీల్ వెళ్ళేటప్పుడు. అండ్ ESP మోడ్స్ ఉన్నాయి, స్టార్ట్ అండ్ స్టాప్. ఇదేంటంటే ఇది ఆన్లో పెట్టుకుంటే మనం ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ వచ్చినప్పుడు క్లచ్ ప్రెస్ చేస్తే కార్ అనేది ఆగిపోయిద్ది. మళ్ళీ క్లచ్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే కార్ అనేది స్టార్ట్ అయిపోయిద్ది. సో ఈ సిస్టమ్ అనేది అప్పట్లోనే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అండ్ AC అయితే చిల్ వస్తుంది ఈ కార్కి. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేస్తాను, మనం చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అండి, 6 గేర్ ట్రాన్స్మిషన్ అన్నమాట. హ్యాండ్ బ్రేక్, ఇంకా ఆమ్రెస్ట్ అండి. అండ్ ఇది వచ్చేసరికి గ్లో బాక్స్. ఇక్కడ కూడా గ్లో బాక్స్ ఇస్తారండి. ఇది వచ్చేసరికి ఇందులో ఏమైనా మనం వాటర్ బాటిల్స్ చిన్నవి పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అయితే బాగానే ఉంది. ఈ స్పేస్లో ఏమైనా వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఇది కూడా కూల్ అయ్యిద్ది అనమాట. ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా రొటేషన్ ఇచ్చారు కదండి, ఇది ఓపెన్ చేస్తే AC వస్తుంది అనమాట. ఇందులోంచి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. స్టోరేజ్ అనమాట. ఇది మంచి ఫ్యూచర్ అండి. అండ్ ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఈ కార్కి సంబంధించి 2 కీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. మీరు 100% ప్రతి ఒక్కళ్ళు కార్ ఒకసారి డ్రైవ్ చేస్తే 100% ఇష్టపడతారనమాట. ఎందుకంటే ఇంజన్ బీటింగ్, అసలు ఇంజన్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కేవలం 1,18,000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ ఏమీ లేవండి.
చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి యాప్రామ్స్ అండి, లెఫ్ట్ సైడ్ యాప్రామ్. రైట్ సైడ్ యాప్రామ్స్ అండి. నేను లోయర్ ఆర్మ్స్ ఏమైనా లీకేజెస్ ఏమైనా ఉన్నాయో ప్రతిదీ చెక్ చేశానండి. అసలు ఎక్కడ ఏమీ లేదన్నమాట. చాలా మంచి కండిషన్లో ఉందండి కార్. ఇక్కడ మనం ఆల్మోస్ట్ కింద పెట్టాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. చాలామంది అంటే ఒకళ్ళు ఇద్దరు, చాలామంది కాదు, కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు ఇంత లెంతీ వీడియో తీస్తున్నారని. సగం సగం ఏ పని చేయకూడదు కదండి. ఇప్పుడు నేను సగం చెప్తాను, ఆ సగం కోసం మళ్ళీ ఫోన్ చేసి ఫోటోలు పెట్టండి, అది ఆ పార్ట్ కనబడలేదు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. అంతా మీకు పర్ఫెక్ట్గా వీడియో తీసి వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. 1కి 2 సార్లు చూసుకోవచ్చు. అండ్ నేను వీడియో తీసే ముందు కూడా 1కి 100 సార్లు ఆలోచించి ఈ కారు నేను మన ఛానల్లో మన కస్టమర్స్ కోసం పెట్టడం జరిగిందనమాట. అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసరికి 2015 W8. బయట మార్కెట్లో OLXలో కస్టమర్స్ కావచ్చు, ట్రూ వాల్యూలో అండ్ Car24తో నేను చెక్ చేశాను. దాదాపు అందరూ 8,50,000 అలా పెట్టడం జరిగింది. కానీ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,85,000 ఈ కార్ మనం ఇవ్వడం జరిగిద్దండి. 6,85,000 2015 W8 కార్. ఇంజన్ అయితే 1,19,000 ఒరిజినల్, 1,18,000 తిరిగింది. 4 టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. అదర్ స్టేట్ కార్ కాదు, ఓన్లీ ఏపీ కార్ మాత్రమే, ఫుల్ క్వాలిటీ కార్. 6,85,000. ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఒక 5,000 10,000 రూపాయలు తగ్గించి ఇవ్వగలను కారు. హెవీ బార్గెనర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు దయచేసి కాల్ చేయవద్దు. థ్యాంక్ యూ సో మచ్.